దానములతో వారి కడుపు నింపుచున్నావు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. చూసారండి, దేవుడట దానములతో వారిని ఏం చేస్తున్నాడంటే నింపుచున్నాడు, కడుపు నింపుచున్నాడు. ఈరోజు కడుపు నిండింది అని అంటే అది దేవుని దానం. అందుకే క్రైస్తవుడు కూడా క్రిస్మస్ అనే పేరిట మనం కడుపు నింపుకోవడం కాదు, కనీసం ఈ క్రిస్మస్ పేరిట కొంతమందికైనా కడుపు నింపాలి. కొంతమందికైనా వస్త్రాలు దయచేయాలి, కొంతమందికైనా చెరలో ఉంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, కొంతమందికైనా ఆదరించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును పరిచయం చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా దయచేయాలి, దానం చేయాలి. ఇదే కదా క్రిస్మస్ అంటే. మనం ఏం చేసుకుంటున్నాము ఆ క్రిస్మస్ టైంలో? మనమే ఆనందపడుతున్నాము, మన కోసమే మనం పాటలు పాడుకుంటున్నాము, డ్యాన్సులు మన కోసమే, మ్యూజిక్లు మన కోసమే, పందిళ్ళు మన కోసమే, లైటింగ్లు మన కోసమే. ఆపదలో ఉన్నవారు, నిస్సహాయతలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కదా. మా భోజనాన్ని వండుకొని మనం తింటున్నామే తప్ప నిస్సహాయతలో ఉన్నవారికి భోజనాన్ని ఇవ్వటం లేదే. క్రిస్మస్లో చాలా చోట్ల దుప్పట్లని, బట్టలని పంచుతున్నారు కదా. ఈ పంచుతాన్ని, దుప్పట్లని ఉన్నవారికి పంచుతున్నారు తప్ప లేనివారు కాదు కదా. అందుకే బయట చాలామంది నిస్సహాయతలో ఉన్న వస్త్రాలు లేనివారు ఉన్నారు కదా. ఒకే జత బట్టలతో సంవత్సరం అంతా ఆ మురికి మాసిపోయిన బట్టలతో ఉంటున్నారు కదా. వాళ్ళకి దానం చేస్తే బాగుంటుంది కదా. ఇది క్రిస్మసే కదా. క్రైస్తవులు క్రిస్మస్ ఇలా చేసుకోవాలి కదా. ఆలోచన చేసుకోండి సరే. ఈరోజు క్రీస్తు పేరిట చేస్తున్న ఈ క్రిస్మస్ క్రీస్తుకి ఇష్టం లేని క్రిస్మస్ అంటే లేని వారికి సహాయం చేయటము, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటము, నిస్సహాయస్థితిలో ఉన్నవారికి సహాయం చేయటము. అది మామూలు వస్త్రాలా, నీతి వస్త్రాలా, వారికి మామూలు ఆహారమా, లేకపోతే ఆత్మీయ ఆహారమా? వారికి క్రీస్తును పరిచయం చేయాలి. ఇది కదా క్రిస్మస్ అంటే ఇదే కదా. ప్రపంచ దేశాలు అన్నీ కూడగట్టుకుని చేసుకుంటున్న ఈ క్రిస్మస్లో క్రీస్తు తండ్రి మనసును సమాజానికి పరిచయం చేయవలసిన అవసరం మనకి ఉంది కదా. మనమే తిని, మనమే త్రాగి, మనమే ఆడుకుని, మనమే కట్టుకుని, మనమే సంతోషపడిపోతే లోకంలో ఉంటున్న సహోదరులు, సోదరీమణులు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళు పట్టించుకోకపోతే అది దేవుని, అది భక్తి కాదు కదా.